దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరిట మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈ వీడియో దైవశక్తి మిషనరీ పరిచర్యను ప్రేమిస్తున్నటువంటి దేవుని పిల్లలకు, ఆత్మీయులకు, దైవశక్తి సహవాసులకు, దైవశక్తి మిషనరీ పరిచర్య నేను చేస్తున్న మిషనరీ పరిచర్యను ప్రేమిస్తున్న దైవ సేవకులకు, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మిషనరీ పరిచర్యల మీద ఆశ ఆకాంక్ష కలిగినటువంటి నా ఆత్మీయులందరి కోసం ఈ వీడియో మాట్లాడుతూ ఉన్నాను. దేవుని కృపను బట్టి గడిచిన అనేక సంవత్సరాల నుండి ఒడిశా రాష్ట్రంలో గిరిజన ప్రజల మధ్యలో పరిచర్య జరుగుతూ ఉంది. ఎంతోమంది అనాథ బిడ్డలను, ఎంతోమంది వారికి సువార్తను ప్రకటిస్తూ అన్ని విధాలుగా పరిచర్య చేస్తున్నాం. ఇదంతా మీకు ఎప్పటికప్పుడు నేను అప్డేట్ ఇస్తున్నాను కాబట్టి మీ అందరికి తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క జాగా, ఈ స్థలమంతా కూడా దైవశక్తి మిషనరీ క్యాంపస్ కోసం ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో పార్వతీపురానికి 20 కిలోమీటర్ల దూరంలో ఇది ఏర్పాటు చేయటం జరిగింది. ఈరోజే కొంత ద్రవ్యం ఇచ్చి అగ్రిమెంట్ చేయించాం. ఈ స్థలానికి 4,34,700 రూపాయలు ఈ స్థలానికి ఖర్చు అవుతుంది. దాంట్లో 1,34,700 రూపాయలు ఇచ్చి అగ్రిమెంట్ చేయించేసాం. ఈరోజు దేవుని కృపను బట్టి అగ్రిమెంట్ అయిపోయింది. ఇంకో 3 లక్షలు, ఇంకొక 3 నెలలు గడువు పెట్టాం. 3 నెలల్లో 3 లక్షలు ఇచ్చి ఈ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆ తర్వాత ఈ స్థలాన్ని కొంచెం లెవెల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఫిబ్రవరిలో ఆరాధన పండుగలు జరుగుతాయి. మొట్టమొదటిగా ప్రార్థనలు జరిపించిన తర్వాత ఇక్కడ అందరూ నివాసం ఉండడానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని నేను మీతో ఎందుకు పంచుకుంటున్నాను అంటే, మిషనరీ పరిచర్యకు మీలో చాలా మంది గత కాలాల్లో ఎంతో సహకారం అందించారు. ఈ గిరిజన ప్రజల కొరకై, గిరిజన అనాథ పిల్లలకి ఒక ఆశ్రయంగా ఉండడానికి ఈ స్థలం తీసుకున్నాం. తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు విడిచిపెట్టేసిన వృద్ధ తల్లిదండ్రులు, వాళ్ళందరికీ కూడా ఒక ఆశ్రయంగా, ముఖ్యంగా గిరిజన ప్రజలు, వారికి ఒక ఆశ్రయంగా ఉండాలి ఈ స్థలం అనేటువంటి ఉద్దేశంతో ఈ సరిహద్దు ప్రాంతంలో ఈ భూమి తీసుకోవడం జరిగింది. ఈ వీడియో చూస్తున్న మీరు, మిగతా వివరాలన్నీ నేను మీకు త్వరలో తెలియపరుస్తాను. కనుక ఈ 3 నెలల్లో 3 లక్షల రూపాయలు కావాలి. మీ పిల్లల తరపున, మీ కుటుంబం తరపున ఈ గిరిజన అనాథ పిల్లల కొరకు, వారి ఆధ్యాత్మిక మేలు కొరకు, దేవుని రాకడ కోసం వారిని సిద్ధపరచడానికి, అంతేకాదు గిరిజన ప్రజల మధ్యలోకి సేవ కొరకు సమర్పించుకుని వచ్చిన అనేక మంది సేవకులకు కూడా ఇది ఒక ఆశ్రయంగా ఉండడానికి, అన్ని విధాలుగా ఉపయోగపడడానికి స్థలం తీసుకున్నాం. అవసరమైనటువంటి మిగిలిన ద్రవ్యం విషయంలో మీరు మీ సహకారం అవసరమై ఉన్నది.